అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే 2029లో కూటమిని ఓడించేది జగన్ అవునా కాదా పక్కన పెట్టండి. టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, జనసేన ఎమ్మెల్యేలు కావచ్చు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే కూటమిని అధికారం నుంచి దించేయొచ్చు, కూటమి కనుక జాగ్రత్తగా లేకపోతే. ఇలా మనం వార్తలు చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేల మీద చాలా సీరియస్ అయ్యారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహార శైలి మీద నివేదిక అడిగారు, స్టేట్ పార్టీని ఆదేశించారు. ఆ ముగ్గురు ఏం తప్పు చేశారు అనేది మీకు చెప్పే ముందు జాగ్రత్తగా లేకపోతే జరిగే నష్టం ఎలా ఉంటుందని మీకు చెప్తా. మీకు 2024 సార్వత్రిక ఎన్నికలు చూడండి. కూటమి బ్రహ్మాండమైన విజయం. 175 సీట్లు ఉంటే 164 సీట్లు కూటమి. కానీ కరెక్ట్గా ఒక 5 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళండి, 6 సంవత్సరాలు. 2019 ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వస్తే టీడీపీకి కేవలం 23 సీట్లే, జనసేనకి కేవలం 1 సీటే, బీజేపీకి సీట్లే లేవు. అలాంటిది సీన్ రివర్స్ ఎందుకైంది? 151 సీట్లు వైసీపీకి వచ్చినప్పుడు చాలామంది కొత్త ఎమ్మెల్యేలు, కొత్త ఎంపీలు ఎన్నుకోబడ్డారు. అప్పుడు అభ్యర్థి ఎవరన్నా చూడలే. జగన్ ముఖ్యమంత్రి కావాలి, వైసీపీ గెలవాలి అని ఫ్యాను గుర్తు మీద ఓటేసి గెలిపించారు ఆ రోజు. కానీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీల వ్యవహార శైలి, పైగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి, ఆ ప్రభుత్వం వ్యవహరించిన విధానం ఆ పార్టీని మొన్న ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం చేసింది. వైసీపీ చేసుకున్న స్వయంకృత అపరాధాలు, జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి, ఆ పార్టీ నాయకుల వ్యవహార శైలి ఆ పార్టీని చాలా ఇబ్బందుల్లో నెట్టింది. ఆ పార్టీ మీద విమర్శలు రావటానికి కొడా నాని మాటలు, ఆర్కే రోజా మాటలు, పేర్ని నాని మాటలు, అంబటి రాంబాబు చేష్టలు. అప్పుడు అంబటి రాంబాబు సంబంధించి ఒక ఫోన్ కాల్ బాగా వైరల్ అయింది. ఇప్పటికీ అది సటైరికల్గా సోషల్ మీడియా తిరుగుతూ ఉంటుంది. తర్వాత అవంతి శ్రీనివాస్కి సంబంధించి, గోరంట్ల మాధవ్కి సంబంధించిన వీడియో కాల్ ఒకటి, ఎమ్మెల్సీ అనంతబాబుకి సంబంధించిన వీడియో కాల్ ఒకటి. అంటే కొంతమంది అమ్మాయిలతో వీడియో కాల్ మాట్లాడుతున్నటువంటి ఫోటో. గోరంట్ల మాధవ్ అయితే ఫస్ట్ టైం ఎంపీ అయ్యారు. ఆయన గవర్నమెంట్ ఉద్యోగాన్ని, సీఏ ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చినందుకు ఎంపీ అయ్యారు. కానీ మొన్న ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వాలి ఆ పార్టీ. ఎందుకు? అతని పొలిటికల్ లైఫ్ని ఒక వీడియో కాల్ కిల్ చేసింది. అతని పొలిటికల్ లైఫ్ను మాత్రమే కాదు, అతని చేష్టలు, అలాంటి అనేక మంది చేష్టలు, చివరికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారాలు, ఇవన్నీ కలగలిపి వైసీపీని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అధమ పాతాలను తొక్కేశాయి. నిజానికి వైసీపీని కూటమి ఓడించేలా వైసీపీ చేష్టలే ఓడించాయి. వైసీపీ వ్యవహార శైలే ఓడించింది ఆ పార్టీని. ఆ నాయకుల వ్యవహార శైలి, ఆ పార్టీ అధినాయకుడి వ్యవహార శైలి. ఇప్పుడు కూటమి కూడా జాగ్రత్తగా లేకపోతే, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలో కూడా చాలామంది కొత్త ఎమ్మెల్యేలు ఎన్నుకోబడ్డారు. ఎందుకు ఎన్నుకోబడ్డారు? అక్కడ క్యాండిడేట్ చూడలే. కూటమిలో చాలామంది కొత్త ఎమ్మెల్యేలు, కొత్త ఎంపీలు ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్ ఎవరు అనేది కాదు. వైసీపీ ఓడిపోవాలి, కూటమి గెలవాలి. కూటమికి ఉన్న అనుకూలత, వైసీపీకి ఉన్న వ్యతిరేకత చాలామందిని ఎమ్మెల్యేలను చేసింది, చాలామంది ఎంపీలను చేసింది. కానీ వాళ్ళు ఇప్పుడు తమ పదవిని జాగ్రత్తగా కాపాడుకోకపోతే, తమ జాగ్రత్తగా ప్రజా జీవితంలో లేకపోతే, వాళ్ళ పొలిటికల్ లైఫ్ను వాళ్ళకి ఇది చేసుకున్న వాళ్ళు అవుతారు, పార్టీని నష్టపరిచిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు కూటమి అభివృద్ధి విషయంలో బాగానే ఉంది. అమరావతి నిర్మాణం జరుగుతుంది, పెట్టుబడుల ఆకర్షణ జరుగుతుంది, మల్టీనేషనల్ కంపెనీస్ కొన్ని వస్తున్నాయి, కొన్ని ల్యాండ్ అవుతున్నాయి, అంతా బాగానే ఉంది. తర్వాత చంద్రబాబు గారి పర్ఫార్మెన్సు, పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్సు, నారా లోకేష్ గారి పర్ఫార్మెన్సు పాజిటివ్ ఇమేజే ఉంది. తర్వాత సంక్షేమ పథకాల్లో కూడా దాదాపుగా ఒక్కోటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. వెరీ రీసెంట్గా అన్నదాత సుఖీభవ స్టార్ట్ చేశారు. తర్వాత తల్లికి వందనం స్టార్ట్ చేశారు. ఆగస్టు 15 రోజు మొన్న మహిళలకు ఫ్రీ బస్ స్టార్ట్ చేశారు. అవి ఇప్పటికే అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయ్యి ఉన్నాయి. మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి బాగానే ఉన్నాయి. కొన్ని సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి, అభివృద్ధి ఎంతో కొంత జరుగుతుంది. గత ప్రభుత్వం మీద పోలిస్తే వెల్ అండ్ గుడ్. కానీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి వల్ల, వాళ్ళు చేస్తున్న అవినీతితో, వాళ్ళు చేస్తున్నటువంటి రకరకాల వ్యవహారాలు పార్టీకి చాలా బదనం తెచ్చిపెడుతున్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయిన ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహార శైలి చూడండి. గుంటూరుకు సంబంధించిన నజీర్ అహ్మద్, అతను ఒక మహిళతో వీడియో కాల్ మాట్లాడుతున్నట్టు
కొన్ని వీడియోలు ఫోటోలు వైరల్ అయ్యాయి. దీని మీద ఆ వీడియోలో ఉన్న మహిళ ఖండించారు, ఆ ఎమ్మెల్యే ఖండించారు. ఇది ఫేక్ వీడియోలు, ఫోన్ హ్యాకింగ్ చేసి వీడియోలు క్రియేట్ చేశారు అన్నారు. కానీ జనంలోకి వీళ్ళ మాటల కంటే, అంటే హ్యాకింగ్ చేసి ఫేక్ వీడియోలు క్రియేట్ చేశారు అన్న దానికంటే కూడా ఆ వీడియోలు నిజమే, నజీర్ అహ్మద్ వీడియో కాల్స్ మాట్లాడుతున్నాడు మహిళలతో అన్నదే జనంలోకి వెళ్ళింది. ఫేక్ వీడియోలు అనేది జనం నమ్మరు. దొరికిన తర్వాత అందరూ ఇది చెప్తారులే అనుకుంటారు. ఎందుకంటే అప్పట్లో అంబటి రాంబాబు ఆడియో కాల్ విషయంలో అదే చెప్పాడు, అవంతి శ్రీనివాస్ అదే చెప్పాడు, తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు అదే చెప్పాడు, గోరెంట్ల మాధవ్ అదే చెప్పాడు. కాబట్టి ఇప్పుడు కూడా వీళ్ళు ఇంతే చెప్తారులే అనుకుంటారు. తర్వాత కూనా రవికుమార్, ఆయన సీనియర్ ఎమ్మెల్యే. నిజానికి ఆయన గతంలో కూడా 2014 నుంచి 2019 మధ్య గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ గెలిచినప్పుడు ఆయనకు సంబంధించి ఒక మహిళతో వివాదం, కస్తూరిబా పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపాల్తో గొడవ. ఆ మహిళ అంటది ఈయన వేధిస్తున్నాడు అంటుంది. వీళ్ళంటారు లేదు లేదు, ఈ ఒక్కదానికి వీడియో అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏంటంటే అర్ధరాత్రి పూట ఆ మహిళకి ఫోన్ కాల్ చేసి వేధిస్తున్నాడు అని. అందులో ఆమె ఒక దళిత మహిళ. ఇప్పుడు ఇదొకటి హైలైట్ అవుతుంది. ఇప్పుడు ఆమె సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుంది అనేది ప్రచారం. కానీ వీళ్ళు చెప్తుంది ఏంది, ఆ ఒక్క ప్రిన్సిపాల్తో ఏం వీడియో కాల్ మాట్లాడలేదు, అందులో అర్ధరాత్రి పూట ఏం మాట్లాడలేదు, 8 గంటల 20 నిమిషాలకి ముగ్గురు ప్రిన్సిపాల్తో ఆయన వీడియో కాల్ మాట్లాడారు. రెండోది, ఈ పర్టికులర్ మహిళ గతంలో కూడా సస్పెండ్ అయ్యి ఉన్నారు, ఈ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, పిల్లల దగ్గర డబ్బులు వసూలు చేస్తే పిల్లలతో వ్యక్తిగత పనులు చేయించుకుంటుంది అని అక్కడ టీడీపీ శ్రేణులు కావచ్చు వీళ్ళ డిఫెన్స్ వీళ్ళు చేసుకుంటున్నారు. కానీ వీళ్ళు వీటిని జనంలోకి పంపించే లోపే మహిళని కూనా రవికుమార్ వేధిస్తున్నాడు అనేది జనంలోకి వెళ్ళిపోయింది. వాస్తవాలు ఏమైనా ఉండొచ్చు, కానీ 8 గంటల 20 నిమిషాలకి ముగ్గురు ప్రిన్సిపాల్స్తో కలిసి వీడియో కాల్ మాట్లాడాడు, ఒక్క ప్రిన్సిపాల్నే మాట్లాడలేదు అన్నది జనంలోకి నిజం వెళ్ళేలోపు ఆల్రెడీ వెళ్లాల్సింది కూనా రవికుమార్ అర్ధరాత్రి పూట ఒక మహిళా ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి వేధిస్తున్నాడు లైంగికంగా లేదా ఇబ్బంది పెడుతున్నాడు అనేది జనంలోకి వెళ్ళిపోయింది. అలానే జూనియర్ ఎన్టీఆర్ మీద అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే, నిజానికి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఆయన ఎంపీటీసీ తర్వాత ఎంపీపీ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయికి వచ్చారు. గ్రౌండ్ నుంచి ఎదిగాడు. టీడీపీ అంటే అభిమానం, నందమూరి కుటుంబం అంటే అభిమానం. ఇప్పుడు టీడీపీ క్యాడర్కి జూనియర్ ఎన్టీఆర్కి గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ కోపాన్ని జూనియర్ ఎన్టీఆర్ మీద అనేది చూపించే ప్రయత్నం చేశారు. కానీ అతను మాట్లాడిన వ్యవహార శైలి, జూనియర్ ఎన్టీఆర్ మీద అతను మాట్లాడిన వ్యవహార శైలి చాలా పెద్ద వివాదాస్పదంగా ఉంది. అలా మాట్లాడకూడదు, అలా మాట్లాడటానికి లేదు. ఒక ఎమ్మెల్యే అలా ఎలా మాట్లాడతారు? అతను కూడా ఖండిస్తున్నాడు, ఇది ఏ వీడియో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో అని అతను చెప్తున్నాడు. కానీ చెప్పినా సరే జనం దాన్ని తీసుకోరు. దొరికిన తర్వాత అలాగే చెప్తారులే అంటారు. ఎమ్మెల్యేనే మాట్లాడినట్టు జనం నమ్ముతున్నారు. నిజానికి అలానే ఉంది ఆడియో చూస్తే. మళ్ళీ మాట్లాడింది ఒక టీడీపీ కార్యకర్తతోనే. అతని మీద చాలా కంప్లైంట్స్ పార్టీ క్యాడర్లోనే ఉన్నాయనుకోండి. కాబట్టి వీళ్ళు ఇలా వ్యవహరిస్తూ పోతే ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా టీడీపీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. అవసరమా ఇది? జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొన్న ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళే ఉంటారు చాలామంది. ఇవాళ వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. దీన్ని వైసీపీ పొలిటికల్గా అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఖచ్చితంగా అవకాశం వచ్చినప్పుడు వైసీపీ పొలిటికల్గా అడ్వాంటేజ్ తీసుకుంటారుగా, వాళ్ళు తీసుకుంటే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ అవకాశాన్ని టీడీపీ ఇవ్వటం అవసరమా? చేసేది చేసుకుంటూ ఒకవైపు ప్రాజెక్ట్ అంటున్నారు, అమరావతి అంటున్నారు, పోలవరం నిర్మాణం కంప్లీట్ చేస్తామన్నారు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. కానీ దీన్ని డామినేట్ చేశారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలలో చాలా భాగం చేసినా నవరత్నాల కంటే వివాదాలు హైలైట్ అయినాయి. వివాదాలు హైలైట్ కావడం వల్ల ఇవి డామినేట్ చేశాయి. జగన్ చేసిన సంక్షేమం కంటే జగన్ వల్ల వచ్చిన వివాదాలు హైలైట్ అయ్యి జగన్ ఏమీ చేయలేదు అన్న కాడికి పోయి జగన్ ఘోరంగా ఓడించే కాడికి పోయింది. అసలు జగన్ అనేవాడు రాజకీయాలు వద్దు అన్నంతగా మొన్న ఎన్నికల్లో కూటమికి వచ్చిన మెజార్టీ చూడండి, సీట్లు చూడండి. ఒక్కొక్క సీట్లో 50,000, 60,000, 70,000, 90,000, 30,000, 40,000 ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన మెజార్టీలు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా కడపలో కూడా 7 సీట్లు వచ్చాయి కూటమికి, కేవలం 3 సీట్లకు వైసీపీ పరిమితం అయిపోయింది. రాయలసీమలో కూడా కూటమి బ్రహ్మాండ విజయం కదా. కొన్ని జిల్లాలు అసలు కూటమి వైసీపీ ఎక్కడ గెలవలే. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి స్వయంకృతాపరాధాలు. ఇప్పుడు టీడీపీ కూటమి ఏం చేసినా సరే అది జనంలోకి వెళ్ళాలంటే ఇంకో వివాదాలు లేకుండా చూసుకోవాలి. సమాంతరంగా వివాదాలు ఉన్నాయి అనుకోండి, సోషల్ మీడియాకి వివాదాలే కావాలి. సోషల్ మీడియా వివాదాలనే లేపిద్ది, వివాదాలనే ప్రచారం చేసింది.
ఈ మంచి కంటే వివాదాలు ఎక్కువ తొందరగా జనంలోకి వెళ్తాయి. ఈ వివాదాల వల్ల చేసిన మంచి పక్కకు పోతే వివాదాలు చర్చకు వస్తాయి. వివాదాలు జనాలు అసహ్యాన్ని క్రియేట్ చేస్తాయి. వివాదాల వల్ల జనానికి కూటమి దూరం అవుతుంది. టీడీపీ ఎమ్మెల్యేలు దూరం అవుతారు. ఇలా ప్రభుత్వం అధికారం ఉందంటే ఎమ్మెల్యేలే ఓడిపోయే పరిస్థితి వచ్చిందనుకోండి, ఎమ్మెల్యేలో బ్యాన్ వచ్చిందనుకోండి, అంతిమంగా రేపు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఓటైపోతే ప్రభుత్వం ఎట్లా అధికారంకి వస్తుంది మళ్ళీ తిరిగి 2029లో. కాబట్టి ఈ వ్యతిరేకతను తగ్గించుకున్న దానికోసం టీడీపీ అధిష్టానం కూడా కొంత దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి కామెంట్ చూడండి. మొన్న తానాకి చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్తున్నా, తానాకు వెళితే జనాలు టాటా చెప్పేస్తారు, జనాల్లో ఉండాలి, సుపరిపాలనలో తొడడుగు అని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టి ఎమ్మెల్యేలని జనాల్లోకి పంపించే ప్రయత్నం చేశారు. నిజానికి అది ఒక మంచి ప్రోగ్రాం లాగా పాజిటివ్నెస్ వచ్చింది. అంతలోనే మళ్ళీ ఈ 3 వివాదాలు. కూన రవికుమార్ వివాదం, అది ఉత్తరాంధ్రకు సంబంధించి. రాయలసీమలో అక్కడ ఒక వివాదం, జూనియర్ ఎన్టీఆర్ మీద అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్. గుంటూరులో నజీర్ అహ్మద్ అనే 3 ఏరియాలో 3, ఇటు కోస్తాలో ఒక వివాదం, ఉత్తరాంధ్రలో ఒక వివాదం, రాయలసీమలో ఒక వివాదం. 3 ప్రాంతాల్లో పార్టీని బదనాం చేసే ఒక 3 వివాదాలు. దీనివల్ల టీడీపీ చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది పొలిటికల్గా. సో జాగ్రత్త పడకపోతే, దీన్ని కనుక ఇప్పుడే అదుపు చేయకపోతే, ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేల మీద కొన్ని అవినీతి ఆరోపణలు, ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి ఆరోపణల మీద సాక్షిలో కథనాలు వస్తే నమ్మొద్దేమో, పక్కన పెట్టేద్దాం. కానీ ఆంధ్రజ్యోతిలో ఈనాడులో కూడా కొన్ని కథనాలు వచ్చాయి. మన గుంటూరు సంబంధించిన, అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా సంబంధించినటువంటి సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, మంత్రి పదవి రాలేదు కానీ చాలాసార్లు గెలిచిన ఎమ్మెల్యే, ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి అది ధూళిపాల నరేంద్ర కుమార్ మీద రాశారని, పొన్నూరు ఎమ్మెల్యే. ఆయన మీద కథనాలు రాశారు. ఫస్ట్ ఆంధ్రజ్యోతిలో రాశారు, తర్వాత ఇంకొన్ని రోజులకి సాక్షిలో రాశారు. పేరు పెట్టకుండా ఆంధ్రజ్యోతిలో రాశారు, పేరు పెట్టి సాక్షిలో రాశారు. కాబట్టి ఈ వివాదాలు కనుక కంట్రోల్ చేసుకోలేకపోతే కూటమి ఎంత చేసినా అది మళ్ళా ఎమ్మెల్యేల వల్ల నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉంటే మంచిదేమో నా అభిప్రాయం.